పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటలు చెప్పే వ్యక్తి కాదు, చేతలు చేసే వ్యక్తి అని చెప్పి అందరికీ తెలుసు. అలాగే మనకి చాణక్య, చంద్రగుప్త అని చెప్పి చరిత్రలో విన్నాం. చాణక్యుడు తన తెలివితేటలతో, అలాగే చంద్రగుప్తుడు తన సాహసంతో ఆ మగధ దేశాన్ని, మౌర్య దేశాన్ని రక్షించారు, పాలించారని చెప్తూ అలాగా మన తెలుగుదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్లో చాణక్యుడిగా చంద్రబాబు నాయుడు గారు, చంద్రగుప్తగా పవన్ కళ్యాణ్ అభిమానిస్తే వాళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని అంధకారంలో, అప్పటి ప్రభుత్వం అంధకారంలో పెట్టి వెళ్ళిపోతే దాన్ని వెలుతురులోకి తీసుకెళ్లే ప్రయాణం చేస్తున్నారు. ప్రగతి పదంలో, అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని తీసుకువెళ్ళి భారతదేశ పటంలోనే మొత్తం భారతదేశంలో రాష్ట్రాలన్నింటిలోనూ తలమానికంగా ఉండేటట్టు తీర్చిదిద్దారన్న సంకల్పంతో ఉన్నారు. ఈ సందర్భంగా 6 హామీలు ఇచ్చారు. సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక అద్భుత కార్యక్రమం చేసి ఏం జరుగుతోంది, ఏం జరగాలి అనే విషయాల్ని మొత్తం ప్రజలందరికీ చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా తెలియజేశారు. నిన్నటి రోజున అనంతపూర్లో రాయలసీమ మధ్యలో ఉన్న అనంతపూర్లో ఈ కూటమి ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం ఒక పెద్ద సభను నిర్వహించారు. జనం అందరూ వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే విషయం చెప్తే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మరి కూడా చెప్పుకుంటే, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తాము, అది చాలా ముఖ్యమైన మాట. అయితే ఇంతకుముందు కూడా రాయలసీమ రత్నాలసీమ అనే నానుడు ఉంది. అది వాక్యంగా వాడారు తప్పితే రాయలసీమని ఈ ఓట్ల బ్యాంకుగా వాడిన తప్పితే వాళ్ళ పరిస్థితులు ఎక్కడ పెద్దగా మారినవి దాఖలాలు లేవు. రాయలసీమ నుంచే ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఎక్కువగా వచ్చినప్పటికీ రాయలసీమ ఇప్పటికి కూడా మిగిలిన వాటితో చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రాయలసీమ వెనుకబాటుతనంగానే ఉండిపోయింది, వెనుకబడి ఉందని చెప్పాలి. ఇప్పుడు మాటలు చెప్పే మనిషి కాదు, చేతలు చేసే మనిషిని ముందు మనం చెప్పుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు తన సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారితో కలిసికట్టుగా కూటమి ప్రభుత్వం వెళ్తున్న సందర్భంగా రాయలసీమకి పెద్దపీట వేస్తాము. రాయలసీమలో ఇప్పటిదాకా ఏ పరిస్థితులైనా కరువు కాటక ప్రాంతంగా ఎక్కువ భాగం ఉండిపోయింది. దాంట్లో ఎన్నో సదుపాయాలు చేయాలి. రాయలసీమని ఖచ్చితంగా మేము చేస్తున్నప్పుడు మా ప్రభుత్వం రాయలసీమని ముందుకు తీసుకెళ్తుందని ఒక భరోసా, ఒక భద్రత ఇచ్చారు, ఒక నమ్మకం ప్రజల్లో కల్పించారు. అదే రకంగా మొత్తం తెలుగు రాష్ట్రం మరి ఎందుకు ఆ రోజు దాకా చూస్తే వాళ్ళు పరిపాలనలో వచ్చే పరిస్థితి చూస్తే ఆగమ్య గోచరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంతకుముందు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుంచి దానికి ఒక రాజధాని లేదు, ఒక దారి లేదు, తెన్ను లేదన్న పరిస్థితుల్లో మధ్యలో సైంధవుడిలాగా ఆయన వచ్చి జరిగే అభివృద్ధి కాస్త అడ్డుకోవడంతో మొత్తం మీద చాలా దుర్భర పరిస్థితులు ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్త వెలుతురు, కొత్త వెలుగు, కొత్త ఉత్తేజం, కొత్త అభివృద్ధి అన్నీ తీసుకురావడానికి నడుం కట్టారు కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెబుతూ జరిగింది. మేము మా కూటమి ప్రభుత్వం ఇంత ఘన విజయం ఎలక్షన్లో సాధించడానికి కూడా కారణాలు ఎన్నో ఉన్నాయి. ఆ కారణాలలో చాలా ఆలోచించి పెట్టినటువంటి సూపర్ 6 పథకాలు చాలా ముఖ్యమైనవి, మా విజయానికి దోహదపడ్డాయి. ఆ సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. ఏది కూడా కాకుండా చాలా జాగ్రత్త. ఎందుకంటే ఏదైనా పథకాలు అమలు జరగాలి అంటే చాలా ఆర్థికంగా పరిపుష్టి ఉండాలి. అంతకుముందు చూస్తే ఆర్థిక పరంగా చాలా అప్పుడే ప్రభుత్వ వైఫల్యం వల్ల అనుకోవచ్చు, వాళ్ళ చేసే పనుల వల్ల కావచ్చు, చాలా ఆర్థికంగా కూడా చాలా ఊబిలో చిక్కున్న పరిస్థితిలో పథకాలకు హామీ ఇవ్వడమే చాలా కష్టమైన పరిస్థితి. అంటే హామీలు ఇచ్చి తీర్చగలిగే హామీలు ఇవ్వలేదు. ఎందుకంటే డబ్బు ఉంటేనే కదా హామీలు, సంక్షేమ పథకాలు. అలా కాకుండా అభివృద్ధి ఉంటేనే సంక్షేమం ఉంటుంది. అభివృద్ధి లేదు, మొత్తం జీరోలోంచి ఇప్పుడు హీరో స్థాయికి పెంచాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఆ సూపర్ 6 హామీలు ఇచ్చాం. దాన్ని ఎలా నెరవేర్చాలి, ప్రజలకు ఏ విధంగా సంక్షేమం అందించాలి, ఏ రకంగా మేలు అందించాలి, శాశ్వతంగా ఏ రకమైన అభివృద్ధి కలిగించాలని చెప్పి చాలా మేధో మదనం చేసి ఎన్నో త్యాగాలు చేసి అహర్నిశలు. అంటే ఇప్పుడు మనం ప్రజలందరం రోజు కనీసం 8 నుంచి 10 గంటలు రెస్ట్ తీసుకుంటాం. కానీ అక్కడ పెద్దలు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ, అలాగే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కానీ, అలాగే మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా అహర్నిశలు మ్యాక్సిమం కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే సూపర్ 6 కార్యక్రమాలు 14 నెలలు పూర్తయింది పరిపాలన అయిన తర్వాత ఈ సూపర్ 6 సూపర్ 8 ఆ పేరే వాళ్ళు పెట్టడంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ జరుగుతున్న విధానం మనకి తెలియజేస్తున్నారు. 6 పథకాలు ప్రతి ఒక్కళ్ళకి న్యాయబద్ధంగా అందేటట్టుగా
వాళ్ళు చేస్తున్నారు. దానికి కూడా మళ్ళా అప్పు చేసి పప్పు కూడలాగా ఇంతకుముందు జరిగినట్టుగా ఇంతకుముందు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినట్టు కాకుండా పటిష్టంగా ఉంచుతూ మళ్ళా నెక్స్ట్ 5 ఏళ్ళకి మళ్ళా ఇంకొన్ని లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మళ్ళా ఇంకా తీర్చుకోలేనంత స్థితికి వెళ్ళిపోయింది కాకుండా అభివృద్ధిని కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమమే కాకుండా అభివృద్ధి, సంక్షేమం, ప్రజల సంక్షేమం, అలాగే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం రెండింటిని కూడా సమంగా దానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రగతి పదంలో ముందుకు నడపడానికి ఏం చేయాలని కూడా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు వదిలిస్తే పార్టీలు వేరైనా అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, పొత్తులో ఉన్నటువంటి పార్టీలు మేము వేరు, మా జెండాలు వేరైనా మేము ప్రజల ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా మేము పనిచేస్తాము అని మరోసారి బల్లగుద్ది చెప్పారు. ప్రజలందరి ముందు ఆయన మరొక్కసారి ఆయన మనసులో ఉన్నటువంటి మొట్టమొదటి సంకల్ప దీక్ష పట్టినప్పటి నుంచి ఆయన అదే విధంగా ఉన్నారు. దానికి కలిసినట్టుగా తెలుగుదేశం పెద్దలు అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి మనం నిలబెట్టాలి మన ధర్మం. ఎందుకంటే ఆయన కూడా 30 సంవత్సరాలు ఆయనకి రాజకీయ చరిత్ర దాటిపోయింది. అలాగే మొన్న జరిగింది 30 ఏళ్ళు పదవిల్లో ఆయన చేసి అంతటి అనుభవశీలి మరో రాష్ట్రంలో లేరంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు అంటే ఆయన ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు ఎవరో రప్పా రప్పా అని ఏదో సినిమా డైలాగులు వాడుతూ ఉన్నారు కదా, రప్పా రప్పా ఆడిస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడున్నది చంద్రబాబు నాయుడు, అలాగే నా పక్కన ఉన్నది పవన్ కళ్యాణ్. అంటే అగ్నికి ఆజ్యం అంటారు, అది కొన్ని సందర్భాల్లో చూస్తే అలా మంట వాళ్ళల్లో దీన్ని తీసుకువెళ్ళాలనే కాంక్ష. అవతల వ్యక్తుల మీద ఇప్పుడు వాళ్ళ కక్ష తీర్చుకునే లేరు. అభివృద్ధే బాట, సంక్షేమమే లక్ష్యం, ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అనే దిశగా సాగుతున్నారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పునరుద్ఘాటించారు. అదే రకంగా చెబుతూ 4000 రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్రంలో 4000 కిలోమీటర్ల రోడ్లు, సీసీ రోడ్లు నిర్మాణం జరిగాయి. అలాగే 1005 కోట్లు బడ్జెట్ తీసుకుని పీఎం ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం పథకంలో భాగంగా 625 గిరిజన గ్రామాలకి, గిరిజనులు చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళు ఇప్పటిదాకా ఇంతకుముందు ప్రభుత్వాలు చూస్తే వాళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డారని చెప్పాలి. వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి సెలిపారు. 625 గ్రామాలకి కనెక్టివిటీ ఉండేటట్టుగా మిగిలిన వాటికి వాళ్ళ జీవనంలో కూడా. ఎందుకంటే ఇంతకుముందు ఏదైనా రోగం వస్తే చాలా దూర ప్రాంతాలు డోలీలో మోసుకుంటూ ఆఖరికి గర్భవతులు నొప్పులు పడుతుంటే కూడా ఇంటి సభ్యులు ఆ రోడ్లు లేని చోట ఎటువంటి రోడ్లు ఉండకపోతే ఇంకేముంటాయి, ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు. వాటి మీద దృష్టి పెట్టి 625 గిరిజన గ్రామాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాటిని పీఎం జన్మన్ యోజన పథకంలో భాగంగా వాళ్ళు రోడ్లకి 1005 కోట్లు కేటాయించి పీఎం నిధుల నుంచి ఆ రోడ్లు జరుగుతున్నాయి. వాళ్ళ జీవితంలో కొత్త కాంతులు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు కాంక్షించిన మార్పు ఏదో అనేదానికి మార్పు మొదలవడం లేదు, మార్పు అలా జరుగుతోంది. మార్పు దిశగా ప్రజలు ప్రయాణిస్తున్నారని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఆయన చెబుతూ ఆరోగ్య బీమా అనేది ఒక అద్భుతమైన పథకం. ఎందుకంటే వైద్యం ఈ రోజున చాలా చోట్ల చెప్పాలంటే వైద్యం అందక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు పేద ప్రజలు. వాళ్ళందరికీ ఆరోగ్య బీమా పథకం కింద కుటుంబానికి 25 లక్షల రూపాయల బీమా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల పేదవాళ్ళకు కూడా అత్యంత అంటే కాస్ట్లీ మెడిసిన్ దొరుకుతుంది, వైద్యం దొరుకుతుంది. అత్యంత వైద్యం అంటే వాళ్ళు వైద్యం లేక వాళ్ళు మరణించకూడదు, వైద్యం లేక రోగాల పరిపడకూడదు. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా అనే ఒక అద్భుతమైనటువంటి పథకం ద్వారా ఇంతకుముందు ఏం చేశారు ఇవన్నీ అనవసరం. ఇప్పుడు జరుగుతున్నది మనం మాట్లాడుకుంటే ఇదంతా ఒక అభివృద్ధి, అదే రకంగా సంక్షేమం, వాటి గురించే వాడు దృష్టి పెట్టారు. ప్రజల సంక్షేమంలో వైద్యం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కడికి కూడా విద్య కావాలి, మంచి విద్య కావాలి. అలాగే అవి కూడా మనకు అందుబాటులో ఉండాలి. లేకపోతే పరిస్థితులు దాటిపోతే బీమా పథకం పెట్టి అందరికీ 25 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి బీమా పథకం ద్వారా అత్యున్నత వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసే ప్రక్రియ. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఏంటి అనేది లేకుండా దాని జరిగే విధానంగా జరుగుతుందని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మన యువత భవిష్యత్తు ఏమిటి అనే ఆలోచనకు వస్తే యువత భవిష్యత్తు కూడా చాలా పెద్ద పీట వేసి ఆ రకంగా
జరుగుతున్న ఇన్ని వేల ఉద్యోగాలు ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి ఇబ్బంది పడకుండా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే సూపర్ సిక్స్‌లు చెప్పారో అన్నీ జరుగుతున్నాయి. అలాగే ఉపాధి కల్పనలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ పెద్ద పెద్ద కంపెనీలు అవి రావడానికి, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తేట తెల్లంగా, పారదర్శకంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలు అదే రకంగా ఇంతకుముందు పార్టీ ఇప్పుడు 11 సీట్లకే పరిమితమవుతున్న వైఎస్ఆర్ సిపి పార్టీని కూడా ఎండగడుతూ వాళ్ళు చేసిన దుశ్చర్యల వల్ల ఈ పరిస్థితులు ఉన్నాయి. వాటిలన్నింటినీ మనం బయటపడుతున్నాము. ఇప్పటికి కూడా వాళ్ళల్లో అరాచకపు ఆలోచనలు పోలేదు. అలాగే చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎలాగే బతుకుతున్నారు. వాళ్ళలో మార్పు రాదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజల్లో 5 కోట్ల సుమారు ప్రజల్లో మార్పు వచ్చిన ఆ వైఎస్ఆర్సీపీ పెద్దల్లో మటుకు మనం ఆశించిన మార్పు రాదు అని కూడా మనం చెప్పచ్చు. ఈ విధంగా చెబుతూ ఇంకా వాళ్ళని ఇంకేంటంటే ఉంది, చచ్చిన బాబునికి ఎన్నిసార్లు కర్రతో కొట్టినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు మన అభివృద్ధి పథంలో ఎలా తీసుకువెళ్ళాలని మన మాన్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు, ప్రజలందరూ అభిమానం చూరగొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం బాగుంది. ఆ ప్రతి పథకం సూపర్ 6 అంటే 6 పథకాల రూపకల్పన చేశారు. ఆరు పథకాల రూపకల్పనతో ఆపేయకుండా, వాగ్దానాలకు పరిమితం చేయకుండా ప్రతి పథకం అలాగే ఏదో మొదలుపెట్టడం ఆడంబ సూరత్వంలా కాకుండా ప్రతి ఒక్కరికి అందాలి. ఆ సంక్షేమ ఫలాల వల్ల ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు రావాలని సూపర్ 6 సూపర్ హిట్ చాలా మంచి టైటిల్తో ఆ మీటింగ్ జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం, ఆ పాల్గొని రాయలసీమ ప్రజలందరిలోనూ నూతన ఆలోచనలు, కొత్త ప్రగతి, కొత్త ఆశలు చిగురించేటట్టుగా మాట్లాడడం, ప్రతిదీ చెప్పడం కాదు చేసి చూపిస్తామన్నట్టుగా ఆయన ఒక ఆదర్శవంతమైన ఒక నాయకుడి పాత్రలో ఎలా ఉండాలి ఈ రోజుల్లో, కలికాలంలో ఈ రోజుల్లో ఇటువంటి నాయకుడు ఉంటాడు. మా అందరి ఆశలు తీరుస్తాడు, మా అందరి కష్టాలు తీరుస్తాడు. అందరి కష్టాలు తీర్చేవాడే నిజమైన నాయకుడు. అందరి ఆశలకి ఒక రూపం ఇచ్చేవాడే నిజమైన నాయకుడు. ఆ దిశగా కూటమి ప్రభుత్వంలో పెద్దలు సాగుతున్నారని చెప్పాలి. ఆయన ఒక్క మాట ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర ప్రగతి, ఈ ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం. అంతకుమించి మేమేం ఆశించట్లేదు. మా వ్యక్తిగత ప్రయోజనాలు మాకు అవసరం లేదు. ప్రజల శ్రేయస్సు, ప్రజా ప్రయోజనాలే అదే ఎజెండా. మొత్తంలో మాట్లాడంటే అదే ఎజెండా కూటమి ప్రభుత్వం. ఆ దిశగానే మేము అందరం పడతాం. అందరి ఆనందమే మాకు ఆనందం అన్న టైపులో ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, నిజంగా ఆ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ ఇవేవో వాగ్దానాలు ఇచ్చారు, గొప్పలు చెప్పుకున్నారు, ఏమీ లేదు. చాలా ఉన్నట్టుగా ఆ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ చూస్తూ ఉంటే నిజమైనటువంటి అభివృద్ధి మొదలైంది. అంటే రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయిన రోజుల్లో మళ్ళీ రాజకీయ నాయకులు మమ్మల్ని ఉద్ధరించడానికి, మమ్మల్ని ప్రగతి పదాన నడిపించడానికి మాకు మళ్ళీ మంచి నాయకులు వచ్చారు. ఎందుకంటే రాజకీయ నాయకుల మీద చాలా ఈ ప్రజల్లో చాలా ఇది చులకన భావం ఉంది. ఏమీ చేయరు, ఊరికే వాగ్దానాలు చేసి ఓట్లు అడగడానికే వస్తారు. ఓట్లు అడగడానికి కాదు, జరిగింది చెప్పడానికి కూడా మేము ఉన్నామని చెప్పి పెద్దలు మాట్లాడితే అది నిజమైన భరోసా. అలాగే ఆయా కూటమిలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు, కార్యకర్తలు కూడా ఈ జరిగిన అభివృద్ధి చెప్పడానికి చెప్తూ ఉంటుంటే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా మిగిలిన ఈ 5 ఏళ్ళ టెన్యూరే మాట్లాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి ఆర్థిక అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే ఒక బలమైన నమ్మకం వాళ్ళు ఈ అనంతపూర్ సూపర్ 6 సూపర్ 8 పథకంలో. ఎందుకంటే ఇంతకుముందు కూడా వినపడ్డాయి, పథకాలు ప్రకటించారు, ఇంకా జరిగింది. వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పథకాల అమలుకు నోచుకున్నట్టుగా చెప్పారు. ఈరోజు పదవిలోకి వచ్చిన వెంటనే 6 పథకాలు వాళ్ళు చేయలేదు. వన్ బై వన్ అంటే మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని నెలలు మానేసాము. ఇలాంటి విమర్శలకి ప్రజల్లోంచి కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళల్లో కానీ ఎక్కడి నుంచి ఏ విమర్శకి తావివ్వకుండా, విమర్శ లేదు, కువిమర్శ లేదు, ఏమీ లేదు. సంక్షేమం, అభివృద్ధి సంక్షేమం 2 మంత్రాలుగా, ప్రజా ప్రయోజనమే ఒక పరమావధిగా వాళ్ళు సాగుతున్న విషయం. రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర ప్రగతే ముఖ్య లక్ష్యంగా సాగుతున్న తీరు నిజంగా అభినందనీయం. మొత్తం జరిగింది అనంతపూర్లో జరిగినప్పటికీ
ఇది రాయలసీమ రత్నాలసీమ చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్నే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఆ విషయంలో సందేహం లేదు. సో పెద్దలు, తెలుగుదేశం పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రజల జనసేన నేత సేనాని పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మరోసారి ప్రజలందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు, ధన్యవాదాలు చేసుకుంటారు. అలాగే ఇదే పదంలో ముందుకు వెళితే త్వరలోనే మనం ఎవరు ఊహించిన అనూహ్యమైన స్థాయికి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు వెళ్తారు, వీళ్ళు తీసుకువెళ్తారు. వాళ్ళ మార్గంలో మనం నడవడం మనం చేయవలసిన పని అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ.